హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదనపేట గ్రామానికి చెందిన ఆత్మకూరు సురేష్ ఇంట్లో హసన్పర్తి గ్రామానికి చెందిన కొంతమంది చొరబడి కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు. అలాగే తన కుటుంబ సభ్యులపై కత్తులు, గొడ్డలతో దాడి చేయగా అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకునేలోపు దుండగులు పారిపోయారని అన్నారు. కానీ సీఐ హరికృష్ణ కేసును తప్పుదోవ పట్టించి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఒక చిన్న కేసు నమోదు చేసిన సీఐ హరికృష్ణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నా పేరు ఆత్మకూరు సురేష్. మాది వచ్చేసి గ్రామం వచ్చేసి మాదన్నపేట, మండలం కమలాపూర్. అన్న 2వ నెల 17వ తారీఖు రోజు నా ఇంటి మీదకి అసింపర్తి నుంచి వెళ్ళి ఒక 11 మంది దుండగులు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి నన్ను చంపే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో నేను నా అల్లుడు తప్పించుకున్నా. అప్పుడు నా కాలుకు గొడ్డల దెబ్బ కూడా తాకింది. ఆ రోజు నేను 100 డయల్ చేసిన. 100 డయల్ చేసినాక ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఆడ ఎంక్వైరీ చేసుకున్నారు. వెళ్ళి తెల్లారి నేను 18వ తారీఖు రోజు, అదే నెల 18వ తారీఖు తెల్లారి వెళ్ళి నేను కంప్లైంట్ పెట్టిన. కంప్లైంట్ పెడితే 2వ నెల 18వ తారీఖు రోజు కంప్లైంట్ పెడితే ఇప్పటి వరకు నేను పెట్టిన పిటిషన్ సిఐ గారు పట్టించుకోలేదు. దాని మీద ఎట్లాంటిది కూడా చర్య తీసుకోలేదు. వాళ్ళని పట్టుకరండి సార్, ఇది నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసేది సార్ అని చెప్పేసి కూడా నేను మొరబెట్టుకున్నా. ఒక 10-15 రోజులు తిరిగిన తర్వాత నన్ను పిలుచుకొని ఏమంటాడంటే, నేను కేసు చేస్తున్నా, మళ్ళీ ఒక పిటిషన్ రాసుకురాపా అని చెప్పేసి నాతోటి మళ్ళీ ఒక పిటిషన్ రాయించుకొని వచ్చి ఆ రోజు కేసు చేసినా అని నాకు ఒక పేపర్ ఇచ్చిండు. నేను ఏమంటున్నా అంటే, వచ్చింది 11 మంది, 3 మీద కేసు పెట్టిండు. ఆ 3 మీద కూడా మామూలు సెక్షన్లు పెట్టి కేసు పెట్టిండు. నేను కోరుకున్నది ఒకటే, సిఐ గారు ఇప్పటి వరకు కూడా నేను ఎంత సార్ దగ్గర పోయి నేను ఎంత సార్ నా పరిస్థితి ఇది, నేను ఇంట్లో వండలేకపోతున్నా, నాకు పానభయం ఉంది సార్, నన్ను చంపుతానంటారు. వాళ్ళు ఒక్కొక్కరు మామూలు కాదు సార్, వాళ్ళ మీద 9-10 కేసులు ఉన్నాయి. అసంపర్తి పిఎస్లో కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే చెప్తున్నారు సార్, వాళ్ళు డ్రగ్స్ తాగేస్తున్నారు సార్, వాళ్ళు గంజాయి మత్తులు వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు సార్, నా పిల్లలు భయపడుతున్నారు, చిన్నపిల్లలు, నాది రోడ్డుకి వెళ్ళు సార్ అని చెప్పి నేను ఎంత వేడుకున్నా కూడా సార్ పట్టించుకోలేదు. పట్టించుకోకపోతేనే నేను మీడియాను ఆశ్రయించిన. నాకు సిఐ హరికృష్ణ గారు నా కేసును పట్టించుకోలేదు, తప్పుదో పట్టించిండు. అందుకే నేను మీడియా ద్వారా కోరుకున్నది ఒకటే, నాకు పాన భయం ఉంది, నన్ను ఎప్పుడు వచ్చి వాళ్ళు చంపుతారని నాకు ఆవేదనతోటి నా పిల్లలు భయభ్రాంతులకు గురి చేసిండు. మా ఇంటికి వచ్చి కూడా మమ్మల్ని తిట్టుడు, ఆడపిల్లలను కొట్టుడు కూడా అట్లా అవన్నీ కూడా జరిగినా కూడా నేను ఎన్ని ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా నేను సాక్ష్యాలు, ఎవిడెన్స్ అన్నీ కూడా సిఐ గారికి ఇచ్చినా కూడా వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా చట్ట ప్రకారంగా ఏ సెక్షన్ కింద కూడా వాళ్ళను చర్య తీసుకోలేదు. ఏదో మామూలు చిన్న కేసులు పెట్టి చేదులుపుకునే పని చేస్తుండే సిఐ గారు. అందుకే నేను ఇప్పుడు మీడియా సమావేశం, మీడియా ముందు తోటి కోరుకునేది ఏంటంటే, ఆ పైన ఉన్న డిఎస్పీ గారు కావచ్చు, సిపి గారు దాకా కూడా నేను నా కేసును మీరు కొంచెం తీసుకొని దాన్ని నాకున్న సమస్య ఏదైతుందో దాన్ని పరిష్కరించాలని నేను కోరుకుంటున్నా. సిఐ గారి మీద, అదేవిధంగా సిఐ గారి మీద కూడా నాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు, నా కేసును కూడా పట్టుదోవ పట్టించినందుకు కూడా సిఐ మీద కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. నాకు తగిన న్యాయం చేయాలని కూడా నేను మీడియా ముఖాన కోరుకుంటున్నా. నాకు న్యాయం జరగని ఏడలా నేను ప్రజా సంఘాలతోటి, దళిత సంఘాలతోటి కూడా నేను రాబోయే రోజులలో 2 రోజులలో 3 రోజులలో న్యాయం జరగకపోతే కూడా నేను